మీకు తెలుసా మన ఇండియాలో మొట్టమొదటి పెట్రోల్ పంప్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎక్కడ స్టార్ట్ అయిందో? దాదాపు 98 ఇయర్స్ ముందు, అంటే 1928 లో ముంబైలో ఈ పంప్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో రోడ్ల పైన కార్లు చాలా తక్కువ ఉండేవి, అందుకే పెట్రోల్ ని కూడా ఫారిన్ కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఈ పెట్రోల్ పంప్ ని బ్రిటిష్ కాలంలో బర్మా షెల్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. అప్పట్లో పెట్రోల్ కొట్టుకోవడం అంటే ఇప్పుడున్నంత ఈజీ కాదు. ఇప్పుడు మనం చూస్తున్న మిషన్స్ అన్ని అప్పట్లో లేవు, చేత్తోనే పంప్ చేస్తూ పెట్రోల్ నింపాలి. కొందరైతే మెటల్ కంటైనర్స్ తో డైరెక్ట్ గా కార్ లోకి నింపేవాళ్ళు. ఆ రోజుల్లో కార్ ఉండడం లేదంటే పెట్రోల్ పట్టడం అంటే కేవలం ధనవంతులకి, అలానే బ్రిటిష్ ఆఫీసర్స్ కి మాత్రమే సాధ్యం. సామాన్యులందరికీ అదొక కళ. లాస్ట్ గా ఒక్క మాట, 1928 లో ఒక చిన్న అడుగుతో స్టార్ట్ అయిన పెట్రోల్ పంప్ మన ఇండియాలో ఈ రోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యూయల్ మార్కెట్ గా ఎదిగింది. రియల్లీ మన ఇండియా చాలా గ్రేట్ కదా. అప్పట్లో పెట్రోల్ కొట్టాలంటే డైరెక్ట్ బ్రిటిష్ వాళ్ళతో డీల్ చేయాల్సి వచ్చేది. మీరు ఫస్ట్ టైం పెట్రోల్ పట్టినప్పుడు లీటర్ పెట్రోల్ ఎంత ఉందో గుర్తుందా? గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఇంకొకటి కూడా అనిపించింది, 2030కి వచ్చేసరికి పెట్రోల్ పంపులు ఉంటాయా లేదా అన్ని ఈవీ స్టేషన్లే ఉంటాయా? మీ ఒపీనియన్ ఏందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంతవరకు ఎవ్వరూ చెప్పలా. మేము బాగా రీసెర్చ్ చేసే తప్ప మాకు కూడా తెలియలా. మీకోసం మేము డీప్ గా రీసెర్చ్ చేసి ప్రతిరోజు నా నుండి మీ దాకా ఒక వీడియో వస్తుంది. అలానే ఎవ్రీడే ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటారు, నాది బాధ్యత. ఆ వీడియో పెట్టిగానే మీ దగ్గర ఉంటే మీరు ఏం చేయాలి? వీడియో క్లిక్ చేసుకొని కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే నొక్కి పెట్టేసుకోండి.